అన్యాయము కలిగిన తీర్పు తీర్చబడిన వాడిగా ఉన్నాడు. వస్త్రాన్ని వదిలివేసిన వాడిగా ఉన్నాడు యోసేపు. వస్త్రాన్ని వదిలివేసిన వాడిగా ఉన్నాడు. యోసేపుకు రావటానికి కలిగిన శిక్ష వస్త్రమే. వస్త్రం అక్కడ సాక్ష్యం చెప్పింది, వదిలివేయబడిన వస్త్రము. పోతీఫర్ భార్యకు దొరికినటువంటి వస్త్రము ద్వారా యోసేపు శిక్ష అనుభవించాడు. ఏ పాపము చేయనటువంటి యేసుక్రీస్తు వారు వస్త్రాలు కూడా పెరిగి వేశారు, వస్త్రాలను చీటులు వేసుకున్నారు, వస్త్రాలను పంచుకున్నారు. యోసేపుకు యేసుక్రీస్తు వారికి దగ్గర సంబంధం ఉంది. అన్యాయము చేయలేదు, పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు. యోసేపు ఏ పాపము ఎరగలేదు. తల్లి గర్భమును పుట్టిన మొదలుకొని మరణించేంత వరకు యేసుక్రీస్తు వారు పాపము లేని వాడిగా ఉన్నాడు. ఆయన వస్త్రాలను కూడా ఇదిగో చీటులు వేసుకున్నారు. యోసేపు వస్త్రము కూడా పాపము చేయకుండా వదిలివేయబడింది. అదే వస్త్రము ఇప్పుడు జైలు శిక్షకు గురి చేశారు. యేసుప్రభు వారు కూడా ఏ పాపం చేయలేదు, కానీ యేసుప్రభు వారిని ఎక్కడ రాజరికపు ద్రోహముగా ఏర్పాటు చేశారంటే, ఈ మందిరమును పడగొట్టి 3 దినాలలో నేను లేపుతానని ఏ మాట అయితే అన్నాడో ఆ మాటను పట్టుకునే వాళ్ళు ఆ యొక్క యెరూషలేము దేవాలయమును పడగొట్టి 3 దినాలలో కడతాడు అన్నాడు అని ఆ మాట అక్కడ రాయించి దానికి శిక్ష వేయించారు, శిలువ శిక్ష. పిలాతు అంటున్నాడు, ఇతనిలో నాకు ఏమీ శిక్ష లేదే, ఇతడు నేరస్తుడిగా కనబడట్లేదు, ఇతడిలో ఏ శిక్ష లేదు. ఇతని బదులు బందిపోటు దొంగ అయినటువంటి బర్బాను మనము శిక్షిద్దాం. బందిపోటు దొంగ అయిన బర్బాను శిక్షిద్దాము, ఇతరులను వదిలివేద్దామన్నప్పుడు మాకు ఆ దొంగ కావాలి కానీ ఈ యేసుక్రీస్తు వారు మాకు అవసరం లేదని యూదులు కేకలు వేసిన వారిగా ఉన్నారు. యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది. పాపమును ఎదిరించడానికి వస్త్రమును వదిలివేస్తే ఆ వస్త్రము 2 సంవత్సరాలు జైలు శిక్ష వేసేదిగా ఉంది. అయినా యోసేపుకు తోడై ఉన్నాడు, జైలులో తోడుగా ఉన్నాడు. యోసేపు పోతీఫర్ ఇంట్లో తోడుగా ఉన్నాడు, ఇగో ఐగుప్తులో తోడుగా ఉన్నాడు, సింహాసనము దగ్గర తోడుగా ఉన్నాడు. మంచి కలల భావము చెప్పే జ్ఞానము కలిగిన వాడిగా ఉన్నాడు, రాజ్యాన్ని కాపాడుకునే జ్ఞానము కలిగిన వాడిగా ఉన్నాడు, కరువు కాటకముల నుండి దేశాన్ని కాపాడుకునే జ్ఞానము కలిగిన వాడిగా ఉన్నాడు. యోసేపు కుటుంబమే కాకుండా ఐగుప్తు ప్రజలందరూ కూడా 7 సంవత్సరాల ప్రాయము కలిగినటువంటి కరువు కాటకములు సైతము కూడా ఇగో పుష్కలంగా ధాన్యములను తినుచూ త్రాగుచునేవారిగా ఉన్నారు. ఈరోజు నీ జీవితం, నా జీవితం చిన్న అవిధేయత సంసోను లాంటి బ్రతుకులుగా ఉంటే గుడ్డివారిగా మార్చబడతాం, తిరగలి విసిరేవారిగా మార్చబడతాం, శక్తిహీనులుగా మార్చబడతాం, ఇగో సమస్తాన్ని పోగొట్టుకునే వారిగా మార్చబడతాం.